సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనం వద్ద నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగ సంఘ అధ్యక్షులు సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ భవనానికి ఎమ్మెల్యే నిధుల నుండి కేటాయించడం జరిగిందని, వారి కోరిక మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, వైస్ చైర్మన్ గోయిన్పల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. बोर्ड चैरमैन जगित्याल जिला टीआरएस पार्टी अध्यक्षులు గౌరవనీయులు పర్సన్ మున్సిపల్ మెట్పల్లి గారు కూడా వేదిక ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి. అదే విపల్లి చంద్రశేఖరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు గారు, ఈ వార్డు కౌన్సిలర్ గారు, దీంట్లో పాల్గొన్న పెద్దలందరికీ పార్టీ సోదరులకు చేతులకి నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఒక మంచి అభిప్రాయంతో, ఎందుకంటే నా స్వార్థం ఏం లేదు, ఓట్ల కోసం రాజకీయం కోసం కాదు, కానీ వృద్ధులంటే గౌరవం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, చిన్నప్పుడే తల్లిదండ్రులు గౌరవుకున్నాను కనుక పెద్దలు చూస్తే గౌరవించాలి, వాళ్ళకి ఎంత విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రాజేశ్వరరావు గారు మొదలు మనకి ఇక్కడ దేశ కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మేపడుకుంటూ ప్రతిసారి కూడా మీ టీచర్స్ తిన్నాడు, ఉద్యోగులు తిన్నాడు కూడా భోజనం పెద్ద సమస్య కాదు, ₹1,00,000 ఖర్చు పెట్టినా కానీ పెద్ద మనుషులు భోజనం పెట్టిన ఒక తృప్తి కోసం ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు కనుక రోడ్డు మంచి లేదు చెప్పారు, నాకు చెప్పారు, మా అమ్మ కూడా అస్తపోయిన సరే మా మిస్టర్ దత్తు కూడా చెప్పారు, ఆ జ్ఞాపకంతో చెప్పింది ఆ రోడ్ అయిపోయినా అని చెప్పినాను. అయితే ఆ విధంగా చెప్పగానే ఇమీడియట్గా ఏ చెప్పి ఎంత ఖర్చు అంటే ₹1,50,000 రోడ్డు సాంక్షన్ చేయించుకున్నాం. మీరందరూ స్థాపించింది ఏదైతే అక్కడ ఉద్యోగుల కోసం ఒకటి మనం పెట్టాం, దానికి కూడా ఒక కాంపౌండ్ వాల్ కోసం కూడా కొన్ని పైసలు పెట్టి 8,00,000 పెట్టి కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేసినాం. మీరు ఎవరైనా అక్కడ ఉంటే పోయే ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఉండేందుకు తయారైపోతుంది, డెవలప్ చేద్దాం. దానికి పూర్తి కాంపౌండ్ వాల్ పెట్టి కొంచెం ఉండే వాతావరణంలో, ఎందుకంటే మంచి సర్ప్రైజ్ అయిపోయింది అక్కడ చూసి తలుచుకోలేదు. ఆ రాముని విగ్రహం తోటి చాలా మంది వచ్చిపోతున్నారు భక్తులు, రోజు 100 కొద్ది మంది వచ్చినప్పుడు ఫోటో తీస్తున్నారు. అక్కడ ఆమె కింద రాముని విగ్రహం కూడా దేవతలు కూడా పెట్టిన కనుక దర్శనం చేసుకోకపోతున్నాం. మొదలై కన్యాకుమారి అంటే సంఖ్యాలు చేసేది, దాంతో రాముని కూడా ఇక్కడ తోడు చేసిన కనుక ప్రతి ఒక్కరు కూడా దాని దగ్గర చూసుకోవాలి. ఎందుకంటే ఆ రాముని విగ్రహంలో ఒక తలం మనసులోకి వచ్చింది, తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువ, వాళ్ళ పేరు జ్ఞాపకం ఉంచాలని వాళ్ళ పేరు మీద సొంతంగా నేనే ₹1 ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు, చందా తీసుకోలేదు, తీసుకోలేదు, నేను దాన్ని నిర్మాణం చేస్తుంటాను. అని చెప్పి ఇక్కడ అయ్యప్ప దేవాలయం కానీ అయ్యప్ప దేవాలయంలో తమ భక్తులతో నిర్మాణం చేస్తుంటాడు. మన రాములు కూడా అదే విధంగా చేస్తుంటారు. చిరస్థాయిగా ఉండే పేరు ఉండాలి, తల్లిదండ్రులు జ్ఞాపకం ఉండాలి, కనీసం వాళ్ళకి ఏ సేవ చేయలేకపోయినాడు, ఇక్కడ చిన్న వయసు ఉన్నది కనుక వాళ్ళకి ఏ పని కూడా చేయలేకపోయినా ఎంతో ప్రేమగా